ఏడుకోవడం గోవింద గోవింద ఆపద్మకుడు అనాథరక్షణ గోవింద వెంకటేశ పాహిమం. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుతమైన బహుమతి భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలని స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారమును చూపించడానికి గంధరాజ్యమే శ్రీ భగవద్గీత. మన మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు గల 18 అధ్యాయాలు భగవద్గీత అంటారు. భారతంలో భాగవతంలో భగవద్గీత ప్రత్యేకత ఉంది. భాగవతం ద్వాపర యుగం నాటి ఇతిహాసం లాంటి వాటిలో కూడా భాగమైన భగవద్గీత అన్ని గ్రంథాలకి మకుటాయమానంగా బాసిల్లుతుంది. అందుకు కారణం ఈ 18 అధ్యాయాలలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానోపదేశము ఇమిడి ఉంది. అందుకే ఇది హిందువులకి పరమ పవిత్రమైన గ్రంథం. అటువంటి పవిత్ర గ్రంథమైన భగవద్గీత విశిష్టతను, దాని ప్రాముఖ్యతను ఈ రోజు మనము తెలుసుకుందాము. భగవద్గీతను గీత అని, గీతోపనిషత్ అని కానీ అంటారు. భగవద్గీత ఏ భగవంతుని వాక్కో అదే భగవద్గీత. ఈ అమూల్యమైన భగవద్గీతను మార్గశిర శుద్ధి ఏకాదశి నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పార్థుడికి బోధించాడు. సిద్ధార్థ గ్రంథమైన ఈ భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలు పొందుపరుచున్నాయి. భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గ్రంథము, గమ్య సాధన యోగముల గురించి ఇందులో బోధించబడింది. భగవద్గీత ఉపనిషత్తు సారమని, గీతా పఠన కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని చెప్పబడుతుంది. కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము అనే 3 జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశాలు. అన్ని వేదాలలోని మంత్రాలు, వాటిలోని అర్థాలు, విశేష సమాహారాన్ని ఈ గ్రంథంలో ఒకే గ్రంథంగా కూర్చబడింది. భగవద్గీతలో ఒక దండలోని ముత్యాలని సమంగా సమకూర్చినట్టు ఆ విధంగానే ఈ భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కురు పాండవులు రాజ్యాధికారం కోసము యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుడికి రథసారథ్యం చేస్తున్న శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపులా శంఖాలను పూరించారు. అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యలోకి రథాన్ని తీసుకెళ్లాడు. ఇరువైపులో ఉన్న అందరినీ, తన బంధువులని, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసిన తర్వాత అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసము బంధుమిత్రులను చంపుకోవటము నిష్ప్రయోజనమని భావించి దిక్కుతోచని అర్జునుడు కర్తవ్య బోధన చేయమని శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. అలా అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్యలో జరిగిన సంవాదమే భగవద్గీత. జగద్గురు ఆ అర్జునుడికి అనుగ్రహించిన ఈ మహోపదేశమే కర్తవ్య నిర్వహణ. ఈ కర్తవ్య నిర్వహణ ఎదురయ్యే సమస్యలను సమాధానము ఈ భగవద్గీతలో ఏనాటికి ప్రామాణికంగా ఉంటుందని సందేహం లేదు. అటువంటి మహత్తరమైన గీతోపనిషత్తు గురించి భీష్మ పర్వం 43వ అధ్యాయము 4వ శ్లోకంలో వివరించబడింది. గీతలో శ్రీకృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకము చెప్పారు. అంటే మొత్తము 745 శ్లోకాలు. ప్రస్తుతానికి వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 575 శ్లోకాలు, అర్జునుడు 54 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకము చెప్పాడు. అంటే మొత్తం 700 శ్లోకాలు చెప్పారు. కొన్ని ప్రతిమలు 13వ అధ్యాయంలో క్షేత్ర విభాగ యోగం మొదట్లో
అర్జునుడు అడిగినట్టుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానిని కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. మిగిలిన 44 శ్లోకాల గురించి ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. స్వయాన భగవానుడు వివరించిన ఆత్మజ్ఞానము, కర్మజ్ఞానము గురించి, భగవద్గీతలోని అంతరార్థం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకనాడు భూదేవి విష్ణుమూర్తితో, స్వామి, ప్రారంధం అనుభవించే వారికి అచంచలమైన భక్తి ఎలా వస్తుంది అని ప్రశ్నించింది. అందుకు భగవానుడు మహాపాపాది గీత జ్ఞానము కరోదిస్తే అని స్వామి ఒక శ్లోకం చెప్పాడు. దాంట్లో దాని అర్థం ఏమిటంటే, మనము ఎవరైతే పాపకర్మాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా, అసలు ఎవరైనా ఈ గీత అంటే మనము భగవద్గీత అనే ఒక దాన్ని మనము చదివినట్లయితే మనము ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటామంటే, తామరాకుకి నీరు అంటన్నట్టుగా గీత జ్ఞానము చేసిన వారికి మహాపాపములు కొంచెమైనా అంటుకోవు. ఎక్కడ భగవద్గీత గ్రంథము ఉంటుందో, ఎక్కడ గీతాపారాయణం ఉంటుందో, అక్కడ ప్రయాగ మొదలగు సమస్త తీర్థములు ఉంటాయి. ఏ చోట గీతాపారాయణం జరుగుతుందో అక్కడికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలులు, భగవత్పాసరసులు, నారద మునులు శీఘ్రమే వచ్చి సహాయం అనుసరిస్తారు అని సాక్షాత్ విష్ణు భగవానుడే భూదేవికి సెలవిచ్చాడు. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క యోగంగా మనం పిలుస్తాము. వీటిలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలని కర్మశక్తి యోగము అంటాము. 7 నుండి 12 వరకు ఉన్న వాటిని అధ్యాయాలను భక్తి శక్తి కర్మని, 13 నుండి 18 వరకు ఉన్నవి అధ్యాయాలను జ్ఞానశక్తము అని అంటారు. ఇంతటి మహత్తరమైన భగవద్గీతను ప్రతి ఒక్కరు పఠించి చాలా మట్టికి అసాధ్యం. దీనిని చదవలేని వారు, చదవడానికి వీలు కుదరని వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, లేదా 1 గంట, లేదా ఒక అర్ధగంట, లేదా ఒక 10 నిమిషాలు ఈ భగవద్గీత చదివినట్లయితే సకల శాస్త్రాలు చదివినట్టుగా చెప్పాడు. శ్రీమన్నారాయణుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన గ్రంథమే భగవద్గీత. ఇదే అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. కాబట్టి అందరూ భగవద్గీత చదవండి. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత చదివితే అందులో మీకు మొత్తం మీ జీవిత సారాంశం అందులో ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద.